Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th classes Digital Virtual Learning Bangaru Palimani Rugangavar from Pedapunjani by Reddy Pulli Mandal. Chairman Dhanse Karan. Director Drive Sri Lata. Hi, hello, welcome to Ropes Organization. This is Durga Prasad Reddy teaching in biology. So in this video we are discussing about the conservation, plants and animals, 8th class. So previous video already we are discussing about the global warming. Now we are discussing about the desertification. So deforestation, after that desertification. So there is a difference between deforestation and desertification. So desertification దీన్ని ఎడారీకరణ అని కూడా పిలుస్తాం. సో డెజర్టిఫికేషన్ దట్ ఈస్ కాల్డ్ ఎడారీకరణ. సో జనరల్ గా సో డెజర్టిఫికేషన్ ఎక్కడ జరుగుతుంది అంటే సో విచ్ ఈస్ దెర్ ఇస్ నో కంప్లీట్లీ ద వెజిటేషన్ స్పీసీస్. అంటే డెజర్టిఫికేషన్ లో ఏముండవు అంటే వెజిటేషన్ స్పీసీస్, ద కంప్లీట్లీ రిమూవింగ్ ఆఫ్ వెజిటేషన్. వెజిటేషన్ అంటే ఏంటి? సో వెజిటేషన్ మీన్స్ విచ్ ఈస్ ద ఫుడ్ ప్లాంట్స్ or grasses or plants, any species, that is called vegetation. So అంటే ఎటువంటి మొక్కలు లేకుండా ఈవెన్ సింగిల్ గ్రాస్, సో సింగిల్ గ్రాస్ కూడా కనిపించకుండా కంప్లీట్ గా డ్రై అయినటువంటి ఆ డ్రై ల్యాండ్ ని ఏమని పిలుస్తామంటే డెజర్టిఫికేషన్. సో దట్ ఈస్ కాల్డ్ డెజర్టిఫికేషన్. సో కెన్ యూ అబ్జర్వ్ హియర్లీ? సో క్లియర్ గా మనం అబ్జర్వ్ చేస్తే ఎడారిలో కనుక చూసామంటే కంప్లీట్ మొత్తం ఇసుకే ఉంటుంది, మొత్తం డ్రై అయినట్టు కనిపిస్తూ ఉంటుంది, ల్యాండ్ మొత్తం డ్రై కండిషన్ లో ఉంటుంది. ఆ డ్రై ల్యాండ్ నే ఇక్కడ ఏమనిపిస్తున్నామంటే డెజర్టిఫికేషన్. సో దీన్ని ఏమని పిలుస్తున్నాము? ఎడారీకరణ. అంటే ఎటువంటి ప్లాంట్ స్పీసీస్ కనిపించవు, అంటే కంప్లీట్లీ ద రిమూవింగ్ ఆఫ్ వెజిటేషన్. సో వెజిటేషన్ కంప్లీట్ గా రిమూవ్ అయి ఉంటుంది. సో ఎటువంటి ప్లాంట్ స్పీసీస్ మనకి కనిపించవు. సో దాన్ని ఇక్కడ ఏమనిపిస్తున్నామంటే ఎడారీకరణ, డెజర్టిఫికేషన్. సో desertification can be formed by deforestation. Deforestation changes the soil properties. అంటే డిఫారెస్టేషన్ ఏం చేస్తుందంటే సాయిల్ యొక్క ప్రాపర్టీస్ ని చేంజ్ చేస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సాయిల్ ప్రాపర్టీస్ అంటే ఏంటో మనకు తెలియాలి. సాయిల్ ప్రాపర్టీస్, సాయిల్ ప్రాపర్టీస్. సో వాట్ ఈస్ మీన్ బై సాయిల్ ప్రాపర్టీస్? సాయిల్ ప్రాపర్టీస్ అంటే ఏవేవి? సాయిల్ లో ఏమేమి ప్రాపర్టీస్ ఉంటాయంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సాయిల్ స్ట్రక్చర్, సాయిల్ స్ట్రక్చర్. సో ద ఫస్ట్ ప్రాపర్టీ is soil structure. Next one is soil color. Next one is soil color. Then so soil size. So next one, soil shape. So these are called the soil properties. సో ఇక్కడ ఏమంటున్నాం? డీఫారెస్టేషన్ చేంజ్. అంటే డీఫారెస్టేషన్ దేన్ని చేంజ్ చేస్తుందంటే సాయిల్ యొక్క ప్రాపర్టీస్ ని చేంజ్ చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాయిల్ స్ట్రక్చర్. సాయిల్ స్ట్రక్చర్ వాటర్ ఉన్నప్పుడు ఒకలాగుంటుంది, వాటర్ లేనప్పుడు ఒకలాగుంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మట్టి తీసుకున్నాం, ఇసుక. సో ఇసుక తీసుకోండి, ఇసుకలోకి నీళ్లు పోస్తే ఆ పార్టికల్స్ అన్ని ఒకదానితో అతుక్కొని ఉండిపోతాయి. సో మనకి ఒక డిఫరెంట్ స్ట్రక్చర్ లో కనిపిస్తుంది. అదే దాంట్లో ఉన్నటువంటి ఆ సాయిల్ ఉన్నటువంటి వాటర్ మొత్తం కూడా ఎవాపరేట్ అయిపోతే, డ్రై అయిపోతే, సో ఆ సాయిల్ మొత్తం కూడా మనం ఏంటంటే ఇలా సో కిందికి వేస్తే పొడి పొడిగా రాలిపోతూ ఉంటుంది. ఓకేనా? సో దాన్ని బేస్ చేసుకొని ఏమవుతుంది అంటే వాటర్ ని బేస్ చేసుకొని సాయిల్ యొక్క స్ట్రక్చర్ లో చేంజెస్ వస్తూ ఉంటాయి. నెక్స్ట్ వన్ సాయిల్ కలర్. సో సాయిల్ కలర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ సాయిల్ తీసుకున్నాం. బ్లాక్ సాయిల్ లోకి మనం వాటర్ పోస్తే డార్క్ బ్రౌన్ కలర్ లో ఉంటుంది. అంటే ఆ సాయిల్ లో వాటర్ ఉన్నంత సేపు దాని యొక్క కలర్ ఎలా కనిపిస్తుంది? డార్క్ కలర్ లో కనిపిస్తుంది. ఇఫ్ కంప్లీట్లీ ద ఎవాపరేట్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ ఇన్ బ్లాక్ సాయిల్, అంటే బ్లాక్ సాయిల్ లో ఉన్నటువంటి నీరు మొత్తం కూడా ఎవాపరేట్ అయిపోతే ఆ సాయిల్ చూడడానికి లైట్ బ్లాక్ కలర్ లోకి వచ్చింది, అంటే ఐ మీన్ గ్రే కలర్ లోకి వచ్చేస్తుంది. సో if the presence of water molecule, the soil will be the change color. అంటే సో డిఫారెస్టేషన్ జరగడం వల్ల సో వాటర్ సోర్స్ తగ్గిపోతుంది, వాటర్ సోర్స్ లేకపోతే ఆటోమేటిక్ సాయిల్ కలర్ కూడా చేంజ్ అయిపోతుంది. నెక్స్ట్ వన్ సాయిల్ సైజ్. సో సాయిల్ యొక్క పార్టికల్ సైజ్ ఏమవుతుందంటే మారిపోతుంది బేసిస్ ఆఫ్ డిఫారెస్టేషన్. నెక్స్ట్
సాయిల్ షేప్ అంటే దాని యొక్క పార్టికల్ షేప్స్ అనేవి కూడా మారిపోతూ ఉంటుంది. వాటర్ ఉన్నప్పుడు ఒకలాంటి షేప్ లో కనిపిస్తుంది, వాటర్ లేనప్పుడు అంటే మాయిశ్చర్ లేనప్పుడు ఒకలాంటి షేప్ లో కనిపిస్తుంది. అందుకే డిఫారెస్ట్రేషన్ చేంజ్ ద సాయిల్ ప్రాపర్టీస్, అంటే ఈ ప్రాపర్టీస్ ని ఏం చేస్తుందంటే డిఫారెస్ట్రేషన్ చేంజ్ చేస్తుంది. సో లెస్సర్ నంబర్ ఆఫ్ ట్రీస్ రిజల్ట్ ఇన్ మోర్ సాయిల్, అంటే ఎక్కడైతే లెస్సర్ నంబర్ ఆఫ్ ట్రీస్ తక్కువ చెట్లు ఉంటాయో రిజల్ట్ ఇన్ మోర్ సాయిల్ అంటే సాయిల్ మీద చాలా ఎఫెక్ట్ ని చూపిస్తుంది. సో దట్ ఈస్ కాల్డ్ మోర్ సాయిల్ ఎరోషన్. సో వాట్ ఈస్ మీన్ బై ఎరోషన్ అంటే ఏంటంటే సో విచ్ ఈస్ ద రిమూవింగ్ ఆఫ్ సాయిల్ సర్ఫేస్, అంటే భూమి మీద ఉన్నటువంటి ఈ సాయిల్ మీద ఉన్నటువంటి అప్పర్ సర్ఫేస్, ఏదైతే అప్పర్ సర్ఫేస్ ఉంటుందో ఆ మట్టి మొత్తం వాటర్ కి కొట్టుకొని వెళ్ళిపోవడం లేదా గాలి ద్వారా కొట్టుకొని వెళ్ళిపోవడం. సో దాన్ని ఏమని పిలుస్తున్నామంటే సాయిల్ ఎరోషన్, ద రిమూవింగ్ ఆఫ్ సాయిల్ సర్ఫేస్ లేయర్స్. సో సాయిల్ సర్ఫేస్ పైన ఉన్నటువంటి అక్కడ నీట్గా వచ్చేటువంటి ద రిమూవల్ ఆఫ్ టాప్ లేయర్ ఆఫ్ ది సాయిల్. సో సాయిల్ యొక్క టాప్ లేయర్స్ సో విండ్ ద్వారా కావచ్చు లేదా వాటర్ ద్వారా కావచ్చు రిమూవ్ అయితే దట్ ఈస్ కాల్డ్ ఎరోషన్, ద రిమూవింగ్ ఆఫ్ టాప్ సాయిల్ లేయర్స్. సో సాయిల్ లో ఉన్నటువంటి టాప్ లేయర్స్ అన్ని కూడా రిమూవ్ అయితే దాన్ని ఏమనిపిస్తామంటే ఎరోషన్ అంటాం. ఎప్పుడైతే మొక్కలు ఉంటాయో మొక్కలు ఏం చేస్తాయి, సపోర్ట్ ఉంటాయి. సో ప్లాంట్స్ లో అక్కడ ఉన్నటువంటి రూట్స్ అన్ని కూడా సాయిల్ స్టిఫ్ గా అలాగే హోల్డ్ చేసి పట్టుకుంటాయి. ఎప్పుడైతే ప్లాంట్స్ ఉండవో సాయిల్ మొత్తం కూడా ఏమవుతుంది, విండ్ ద్వారా కానీ లేదా వాటర్ ద్వారా కానీ రిమూవ్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ సాయిల్ ఎరోషన్. వెన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ప్లాంట్స్ ద సాయిల్ మే బి హోల్డింగ్ by the roots, but if there is no plants the soil may be removed by wind or water molecule. So that is called soil erosion, the removal of top layer of the soil result in hard rock layers which is less fertility. ఎప్పుడైతే ఈ మట్టి అంతా కొట్టుకొని వెళ్ళిపోతుందో రాక్ సాలిడ్ రాక్స్ అనేవి ఉంటాయి, అంటే పెద్ద పెద్ద బండలు స్టోన్స్ అనేవి ఉంటాయి. ఎప్పుడైతే అలాంటి హార్డ్ రాక్ లేయర్స్ ఉంటాయో విచ్ ఈస్ లెస్ ఫర్టిలిటీ, అలాంటి సాయిల్స్ లో ఫర్టిలిటీ చాలా తక్కువ ఉంటుంది, వాటిలో మట్టి యొక్క సారవంతం అనేది చాలా తక్కువ ఉంటుంది. బికాజ్ ఎందుకంటే కంప్లీట్ గా స్టోన్స్ ఉంటాయి. సో స్టోన్స్ ఉండడం వల్ల ప్రాపర్ గా సాయిల్ ఉండదు, సాయిల్ లేకపోతే హోల్డింగ్ కెపాసిటీ ఉండదు, హోల్డింగ్ కెపాసిటీ లేకపోతే వాటిలో ఫర్టిలిటీ తగ్గిపోతుంది. సో ఈవెంట్లీ ద ల్యాండ్ ఈజ్ కన్జర్వేటెడ్ ఇంటూ డెజర్ట్స్. సో ఇలాంటి ల్యాండ్ లో మనం ఏంటంటే సో ఎక్కువగా ఎక్కడిగా మనకు కనిపిస్తుంది అంటే కన్వర్టెడ్ టు ద డెజర్ట్స్, సో ఎడారిలో కనిపిస్తూ ఉంటుంది. సచ్ ప్రాసెస్ ఈజ్ నోన్ యాజ్ డెజర్టిఫికేషన్. సో రాను అది ఏంగా మారిపోతుందంటే ఎడారిగా మారిపోతుంది. ఈ ప్రాసెస్ ని ఏమనిపిస్తున్నాము, డెజర్టిఫికేషన్. సో దిస్ ఈస్ కాల్డ్ డెజర్టిఫికేషన్. సో ఇంప్రాపర్ ఇరిగేషన్ ఈజ్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ ద డెజర్టిఫికేషన్. సో ఇక్కడ ఏంటంటే ఇంప్రాపర్ ఇరిగేషన్స్, ఇక్కడ మనం ఎటువంటి ఇరిగేషన్ చేయలేము. సో ఎప్పుడైతే ఇరిగేషన్ మీన్స్ ఏంటంటే వాటర్ సప్లై, ఇలాంటి ల్యాండ్స్ లో మనము సో ఈ ల్యాండ్ కావాల్సినటువంటి వాటర్ సప్లై, సో వాటర్ సప్లైని మనము ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వలేము బికాస్ ఇట్స్ ఇంప్రాపర్. సో ఇంప్రాపర్ ఆఫ్ ఇరిగేషన్ ఈజ్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ ద డెజర్టిఫికేషన్. వీటిలో ఏంటంటే వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఉండదు, వాటర్ ని సప్లై చేయలేము. సో ఇవన్నీ కూడా ఏంటంటే మెయిన్ సో డిసడ్వాంటేజెస్ ఆఫ్ డెజర్టిఫికేషన్. సో దిస్ ఈస్ కాల్డ్ డెజర్టిఫికేషన్. సో వాట్ ఈస్ మీన్ బై డెజర్టిఫికేషన్, ద రిమూవింగ్ ఆఫ్ సాయిల్ సర్ఫేస్. సాయిల్ సర్ఫేస్ మొత్తం రిమూవ్ అవుతుంది. సో దెర్ ఇస్ అ కంప్లీట్లీ లాస్ ఆఫ్ వెజిటేషన్. సో కంప్లీట్లీ వెజిటేషన్ లాస్ అయిపోతుంది. దే కెన్ చేంజ్ ద సాయిల్ ప్రాపర్టీస్, దట్ ఈస్ ఇంపార్టెంట్ థింగ్. సో ఈ డిఫారెస్ట్రేషన్ వల్ల జరిగేటటువంటి మెయిన్ ప్రాపర్టీ ఏంటంటే ద చేంజ్ ఆఫ్ సాయిల్ ప్రాపర్టీస్. సో దట్ ఈస్ డెజర్టిఫికేషన్. సో దీనివల్ల ఏంటంటే డెజర్టిఫికేషన్ అని జరుగుతుంది. సో దీంట్లో మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అన్నారు.